నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, పూలతో భగవంతుడిని ఖచ్చితంగా పూజించాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఏదో ఒక పువ్వు ఇంట్లో మొక్క పెంచుకుంటాము. లేదనంటే మార్కెట్‌లోంచి అయినా తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాం. అయితే కొంతమందికి ఒక ఇది ఉంటుంది. అంటే ఆ దేవుడికి ఆ రోజు సోమవారం అంటే శివుడికి ఈ పూలతో పూజ చేస్తే బావుంటుంది అని ప్రత్యేకంగా తెచ్చుకున్న వాళ్ళుంటారు. మంగళవారం హనుమంతుడికి మందారాలని ఇట్లాగా. సో, అంటే మీరేం చెప్తారు? ఏ భగవంతుడికి ఏ రోజున్న వారికి ఏ పూలతో పూజిస్తే అది ఫలితం వస్తుంది? లేదు ఏ పువ్వునైనా సమర్పించుకోవచ్చా? భగవంతుడి సృష్టిలో ఉన్న ఏ పువ్వైనా భగవంతుడికి సమర్పించొచ్చు, అది కాదనలేదు. కాకపోతే ఇప్పుడు మీరన్నారు విఘ్నేశ్వరుడికి తులసి పెట్టకూడదు హ్మ్. అనేది. హ్మ్. పరమేశ్వరుడికి బిల్వ ఆరాధన, హ్మ్. వెంకటేశ్వర స్వామికి తులసి ఆరాధన, హ్మ్. శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చే వరకు పారిజాతాలు. హ్మ్. ఇంకోటి పరమేశ్వరుడికి తుమ్మి పువ్వులని చిన్న చిన్నవి ఆ! దొరుకుతాయి, చిన్నగుంటాయి. చిన్నవి. ఆ! అవి పెడితే కూడా ఆయనకు చాలా ప్రీతి. శివునికి. అయితే ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో ఈ పట్టణ ప్రాంతాల్లో మొక్కలే లేవు. మనకి ఇవన్నీ కూడా సాధ్యపడవు. హ్మ్. సాధ్యపడవు. ఎక్కడైనా కొన్ని చోట్ల అమ్ముతారు. హ్మ్. కొన్ని ఆలయ ప్రాంతాల్లో మనకి ఇక్కడ అమీర్పేట దుర్గాదేవి గుడి దగ్గర మనకి 365 రోజులు కూడా అక్కడ తులసి మాలలు దొరుకుతుంది, గొరిక దొరుకుతుంది, హ్మ్. బూడిద గుమ్మడికాయలు దొరుకుతాయి, నిమ్మకాయ మాలలు అవునవును. దొరుకుతాయి, మార్కెట్ చాలా ఏరియా. అన్నీ దొరుకుతాయి. అలాంటి ప్రాంతాల్లో ఎక్కడైనా దొరికితే మనం అటువైపుగా వెళితే కొంతమంది అదే పనిగా భగవంతుడికి పెట్టాలని వెళ్లి తెచ్చుకునే వాళ్ళు హ్మ్. ఉంటారు. తుమ్మి పువ్వుల చెట్టు ఇంట్లో కూడా మనం కుంపట్లో పెంచుకోవచ్చు. ఓకే. చిన్నగా ఉంటుంది, పెద్దగా అవ్వదు, మానవ్వదు, హ్మ్. ఇంతే వస్తుంది. హ్మ్. చిన్న చిన్నవి హ్మ్. రోజు స్వామివారికి ఒక 5, 6 సోమవారం వచ్చే వరకు స్వామివారికి లేకపోతే చిన్నగా మాలగల్లి హ్మ్. ఆ లింగానికి అర్పించటము వేయొచ్చు. అలా చేస్తే చాలా మంచిది. హ్మ్. ఇంకోటి బిల్వము చాలా మంది ఏం చేస్తారంటే ఒకసారి ఆరాధన చేసి తీసేస్తుంటారు. హ్మ్. బిల్వం అలా కాదు. తీసి జాగ్రత్త పరిచి మళ్ళా సోమవారం మనం పూజ చేసినప్పుడు మళ్ళా మనం వాడుకోవచ్చు. ఆహా! అలా ఒక 10 సార్ల వరకు కూడా బిల్వాన్ని అంటే ఎండిపోయి విరిగిపోతే తీసేయాలి కానీ ఆ! పొడిలాగైతే హ్మ్. అంతవరకు కూడా బిల్వం వాడుకోవచ్చు. దోషం లేదు. ఒక్క బిల్వానికి మాత్రమే. ఓకే. అలా వాడుకోవచ్చు హ్మ్. సోమవారం. మంగళవారం వచ్చేటప్పటికి చామంతులవ్వచ్చు, మందారాలవ్వచ్చు, స్వామివారికి హనుమంతుడికి కానీ, సుబ్రహ్మణ్య స్వామికి కానీ హ్మ్. ఆ రోజున ఆరాధన చేస్తాం కాబట్టి, ఆ రోజు అంటే ఇప్పుడు మనకు ప్రకృతి ఏం చేస్తుందంటే, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పువ్వుని మనకి అందిస్తుంది, పుష్పాలు. అవునవును. అవునా? ఇప్పుడు సీజనల్‌గా. సీజన్ బట్టి. ఇప్పుడొస్తున్నాయి కొన్ని పువ్వులు 365 రోజులు కానీ, హ్మ్. ఒకప్పుడు కాలంలో ఈ కాలంలో ఇవే, ఈ కాలంలో ఇవే వచ్చేవి. అవును. వేరే రావన్నమాట. ఆ పూలతోనే ఆరాధన చేయాలి. హ్మ్. లేదు అని బాధపడకూడదు. ఇంక మనం బుధవారం నరసింహస్వామి వచ్చేవరకి స్వామివారికి ఇప్పుడు మనకి జాజి పూల మాసం అనుకోండి. హ్మ్. చక్కగా చిక్కగా స్వామివారికి తులసి, మరువము అవును. ఇవన్నీ కనకాంబరాలు ఇవన్నీ కలిపి అందంగా కట్టి స్వామివారికి అర్పించటం. లేదు అయ్యప్ప స్వామి అవ్వచ్చు. హ్మ్. లేకపోతే ఇంకా ఏ దేవుడు మహావిష్ణువు అవ్వచ్చు. కొంతమంది బుధవారం మహావిష్ణువుని ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. అలా అలంకరించవచ్చు. స్వామివారికి అష్టోత్తర శతనామాలు కూడా ఇదే పూలతో పూజ చేయవచ్చు. హ్మ్. మనకి, మనకి ఋతు సంబంధంగా మనకి ఈ వృక్షాలు ఇస్తాయి కాబట్టి, అవును. ఆ ఋతువులోనే కొన్ని చలికాలం మాత్రమే ఇప్పుడు ఆ! మనకి ఒస్తాయి. జాజులొస్తాయి. అవును. జాజులు ఇంకొకటి చమేలి అని ఎర్ర జాజులొస్తాయి. అవునవును. ఈ కాలంలో అవి చలి మొదలైనప్పుడు మాత్రమే వస్తాయి. హ్మ్. ఆ పూలతోనే ఆరాధన చేసేది. హ్మ్. ఇవి లేవు అనుకుంటా. చామంతులు వస్తాయి, బాగా వస్తాయి ఈ హ్మ్. కాలంలో. మనకి శ్రావణ మాసం నుంచి చామంతులు దాదాపు సంక్రాంతి వరకు వస్తాయి. అవును. బంతి, చామంతి ఇవి వస్తాయి. బంతి సంక్రాంతికి ఎక్కువగా సంక్రాంతికొస్తుంది. వస్తుంది. అవును. అంతవరకు చామంతి వస్తుంది. హ్మ్. చక్కగా బాగా చిన్న చిన్నగా చామంతుల్ని స్వామివారికి లేతే అందంగా గుచ్చేవాళ్ళు. అవును. కొంతమందికి బాగా బాగా గుచ్చుతారసలు గుచ్చుతారు చాలా మాలలు. అందంగా. అవును. ఆ స్వామివారికి అంటే వాళ్ళకదొకటి స్వామివారిని అలంకరించుకోవాలి అన్న అవును. ఆనందం ఉంటుంది. చాలా మందికుంటుంది. గన్నేరు, ఆ! గన్నేరు పువ్వులతో కూడా స్వామివారిని పసుపు పూజించవచ్చు కూడా. గన్నేరు గదండీ! పసుపు అవ్వచ్చు, ఎరుపు అవ్వచ్చు, హ్మ్. ఏది దొరికితే అది. హ్మ్. తెలుపు అవ్వచ్చు. దేవగన్నేరు అని దొరుకుతుంది. హ్మ్. హ్మ్. పెద్దగా ఉంటుంది. రెక్కలు 5 రెక్కలొచ్చి. అవునవును. ఆ దేవగన్నేరుతో గూడా స్వామివారిని పూజించవచ్చు. హ్మ్. అలాగే మనం సోమవారం మర్చిపోయాం. శివలింగం పువ్వులని దొరుకుతాయి మనకి. హ్మ్. లింగంలాగా ఇట్లా ఉంటుంది. రెక్కలుంటాయి. పుప్పొడితో కూరుకొని ఉంటుంది ఒక పుష్పం. అవునవునవును. ఇట్లా పడగ విప్పినట్టుగా పడగ ఉండి విప్పి ఉంటుంది. ఉన్నట్టుగా అవును. ఉంటుందన్నమాట. ఆ ఆ పుష్పాలతోనైనా స్వామివారికి పూజ చేయవచ్చు. హ్మ్. అలాగే గురువారం వచ్చేటప్పటికి గురువుని ఏ పుష్పంతో ఆరాధించినా గురువు స్వీకరిస్తాడు. హ్మ్. దత్తాత్రేయుడవ్వచ్చు, ఏదైనా ప్రత్యేక ఆరాధనలు అంటే ఇప్పుడు నేనున్నాను, గురు చరిత్ర కానీ, హ్మ్. ఏదైనా దత్తాత్రేయ పురాణం కానీ, దత్త హ్మ్. పురాణం ఏదైనా పూజని మొదలుపెట్టిన రోజు
స్వామివారికి ప్రత్యేకంగా ఈ మాసంలో ఏ పువ్వులు వస్తాయి, మన ఇంట్లో ఏ పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వులతో స్వామివారి ఆరాధన, అష్టోత్తర శతనామావళులు, ఆ రోజు ప్రత్యేకమైన పూజలు అనేవి జరుగుతాయి. అలా చేసుకోవాలి. శుక్రవారం వచ్చే వరకు అమ్మవారి ఆరాధన. అవును. అమ్మవారు సుకుమారి కదా, సౌకం ఎలా అంటే సుకుమారంగా మంచి సువాసనతో కూడి శుతిమెత్తనైన పుష్పాలు. అమ్మవారు సుకుమారి కదా, అవును. అలా అమ్మవారిని పూజించాలి. పువ్వే సుకుమారంగా ఉంటదంటే అంతకన్నా సుతిమెత్తని పూలతోనే. పూలతోని అంటే మల్లె, మల్లె, జాజి, సన్నజాజులు. సన్నజాజులు, ఎర్ర నిజమే. జాజులు, ఆ చేమంతులు కూడా బాగా చిన్న చిన్నవి బాగా వస్తున్నాయి ఇప్పుడు. అవునవును. తెల్లవి కానీ, పసుపు వర్ణంలో కానీ, మందారాలు కానీ, గన్నేరు కానీ, ఇలా మనకి గులాబీలు కూడా ముళ్ళు లేనివి వస్తాయి. అవునవును. అవి కానీ అమ్మవారికి ఆరాధనకి చాలా బాగా సువాసన వచ్చేవి బాగా బాగా ప్రీతి. సువాసన శుతిమెత్తమైన లిల్లీ పువ్వులు. కూడానమ్మా. లిల్లీ, కదంబ పుష్పాలు. కదంబం. కదంబ పుష్పాలు కూడా అమ్మవారికి చాలా ప్రీతి. అవును. అవును. దొరికితే అవి కూడా ఈ రోజున శుక్రవారం రోజున చేయొచ్చు. ఉమ్. ఇంకా శనివారం వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి ఆరాధన మనకి. ఈ రోజు తులసిమాల స్వామివారికి, అలాగే స్వామివారికి మనకి ఈ మాసంలో అన్ని ఏ పువ్వులు దొరుకుతాయో ఆ పువ్వులతో అందంగా కనకాంబరాలు, మరువము, అన్ని కలిపి అన్ని కట్టొచ్చు. కలిపి అందంగా, ఆయన అలంకార ప్రియుడు కదా, అవును. కాబట్టి అందంగా చిన్నగా ఇంట్లోనే గుచ్చి, చిన్న ఫోటోలు ఉంటాయి ఇంట్లో, అవును. ఆ మాల కూడా అల్లలేని సమయం మనకు ఉండదు కదా ఇంట్లో ఉన్న అవును. మహిళలకి. అలా అల్లి స్వామివారికి పొద్దున్నే ప్రత్యేక ఆరాధన, లేడి శనివారాల వ్రతం అవ్వచ్చు, లేకపోతే కొంతమంది ఊరికే స్వామివారికి పిండి దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. అవును. అదొక ఆనందం అంతే. ఆనందం అంతే. తృప్తి కోసం తృప్తి ఎవరు కోసము చేసినా. స్వామివారికి పెట్టాలి, చెయ్యాలి అని. ఇలా ఈ ఆరాధన చేస్తూ ఆదివారం వచ్చేవరకు మనము ఆదివారం ఏ పూలతో పూజించిన భగవద్ ఆరాధన అందరికీ చేయాలి. ఆదివారం వచ్చే వరకు అందరి దేవత ఆరాధన, అందరు నా దగ్గర చేర్చి పూజించాలి. గ్రామ దేవత ఆరాధన జరుగుతుంది. గ్రామ దేవత ఆరాధన జరిగినప్పుడు కూడా గ్రామ దేవతకు కూడా మాలలు అనేవి మనం చేమంతులు, గులాబీలు, కనకాంబరాలు, మరువము, మాచుపత్రి, ఇవన్నీ సువాసననిచ్చే పువ్వులన్నీ కూడా మనం వెళ్తే గ్రామదేవత, ఇప్పుడు పెద్దమ్మ గుడి ఉంది, పోచమ్మ గుడి ఉంది, ముత్యాలమ్మ, ఇలా గ్రామ దేవతలకు ఆదివారం ఎక్కువగా ఆరాధన జరుగుతుంది. సూర్య భగవాన్ కంటే ఆయనకు మనం పుష్పాలు ఏం పెట్టలేము, ఆయన ప్రత్యక్ష దేవుడు కాబట్టి ఆయన విగ్రహం ఇంట్లో పెట్టలేము. కాబట్టి అలా ఆరాధించుకుంటూ పోతూ ఇక్కడ మనం ఒకటే నమస్కార ప్రియుడు కాబట్టి నమస్కారం చేయటమే సూర్యుడికి, అంతే స్వామివారికి. ఇలా ఆరాధన చేయటం. అయితే అమ్మ ఇవే పూలతో చెయ్యాలనా అని చాలా మంది ఏం చేస్తారంటే ఒక కవర్ పట్టుకొని పొద్దున్నే తిరుగుతూ ఎవరింటి కాంపౌండ్ మీద పడితే వాళ్ళు చూడకుండా కోసుకొని పూలను తీసుకొస్తే అది దొంగతనంగా తెచ్చి చేసిన పూజ భగవంతుడికి అందదు. ఈ మధ్య కాలంలో తిరుమలకి ఒక 10 ఏళ్ల క్రితం ఒకళ్ళు వజ్ర కిరీటం ఇస్తే అది స్వామివారికి ధరింప చేయలేదు. ఎందుకు అని ఈ మధ్యకాలం నేను ఒక వీడియో చేస్తే అది వాళ్ళు అన్యాయంగా సంపాదించిన సంపాదన, స్వామివారికి కిరీటం ఇచ్చారు, అది స్వామివారికి పెట్టరు అని చెప్పారు. మరి ఈ దొంగతనం చేసిన పువ్వులు ఎలా స్వామివారికి అందుతుంది? ఒక్క పుష్పం చాలు. అసలు లేవా నీ మనసుని పుష్పాన్ని భగవంతుడికి అర్పించు. ఆయన సృష్టిలో పువ్వే కదా, ఆయనకు మనం సమర్పించేంతటి వాళ్ళమా? మన తృప్తి కోసం, మన అలంకరణ కోసం ఈ భగవంతుడికి మనం పూలు పెట్టి పూజ చేస్తూ ఉన్నాం. అంతేకాని మనము డబ్బు పెట్టి కొన్నయి అయితే ఇంకా మంచిది, ఇంట్లో పెంచి చేస్తే ఇంకా మంచిది. నిజమే, చాలా చాలా మంచిది. పువ్వు పెట్టిన అందరికీ కలిపి చాలు, ఇంట్లో చాలు. భగవంతుడు ఒక్కడే, అవతారాలు అనేక సందర్భాన్ని బట్టి. కాబట్టి ఇలా మనం పూలతో ఆరాధించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇలా చెప్పాము, కొంచెం కాస్త అటు ఇటు ఉన్న వాళ్ళు ఇబ్బందులు ఆర్థికంగా, వాళ్ళ పరిస్థితి ఏంటిది? పెట్టాలని ఉంటది, స్తోమత ఉండదు. ఇప్పుడు అయ్యప్ప స్వాములు వెళ్లే సమయం, ఇప్పుడు అందరూ మాలాధారణ విరమించే సమయం, పూలు అధికమైన ధరలో ఉంటాయి, కొని పెట్టలేము అంటారు. ఇటువంటి పరిస్థితులమ్మ మీరు చెప్పారు, మా భక్తి కాదా అని అంటారు. అలా ఏం లేదు, భక్తే. భగవంతుడికి నమస్కారము, మన చిత్తశుద్ధి, మన యొక్క శరణాగతి భగవంతుడు పరిశీలిస్తాడు. ఆయన ఒకటే చెప్తాడు, నువ్వు పెట్టే పువ్వులు, నువ్వు పెట్టే ప్రసాదం నాకేలరా, నీ మనస్సును అర్పించరా అంటాడు. మేడం ఒక డౌట్, ఇప్పుడు మనకి పూలు లేనేటప్పుడు అక్షింతల్ని కలిపి కూడా పూల కింద వేయొచ్చు అంట. అక్షింతలు కలిపి వేయొచ్చు, లేదా ఈ మధ్య కాలంలో అందరూ కొంచెం, ఒకప్పుడు, ఇప్పుడు కాదు, వెండి పెరిగిన తర్వాత, వెండి పెరగక ముందు అయితే మందారం, వెండి పువ్వులు 2 రిటర్న్ గిఫ్ట్లుగా కానుకగా వచ్చిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. బిల్వం ఇచ్చేవాళ్ళు.
ఇచ్చేవాళ్ళు వెండివి. నా దగ్గర అలా చాలా ఇచ్చినవి చాలా ఉన్నాయి. అవును. మల్లె మొగ్గలు ఇచ్చేవాళ్ళు 2, 3 వాటిని పెట్టిన పుష్పాలు పెట్టిన ఫలితం పెట్టొచ్చు. వస్తుంది. అవైతే మరి రెగ్యులర్ గా మరి బంగారు పువ్వులు, వెండి పువ్వులతో పూజ చేసావా అంటారు. అవును. బాగుంటాయి అవును. పరిస్థితులు అవన్నీ కూడా. అవును. కాబట్టి అలా అయినా ఆరాధన చేసుకోవచ్చు. ఉమ్. లేదు ఇంట్లో 2 వేసుకున్నారు. నిత్య కళ్యాణం పువ్వులని దొరుకుతాయి. అయి ఏ అవునవును. భగవంతుడికైనా సమర్పించొచ్చు. ఆహా. తెల్లవి దొరుకుతాయి. మనకి గులాబీ రంగులో దొరుకుతాయి. 2 రకాలుగా దొరుకుతాయి. ఆ. నిత్య కళ్యాణం చెట్టు కూడా పెద్దగా ఏముండదు. అవును. కుంపట్లో పెంచుకోవచ్చు. అదైతే ఈ 365 రోజులు పూస్తూ ఉంటుంది. ఓకే. ఆ పువ్వుల్ని రోజు చిన్నగానే ఉంటుంది. ఒక్కొక్క ఫోటోకి, ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్కటి పెట్టినా చాలు. ఉమ్. భగవంతుడు చాలా ప్రీతి చెందుతాడు. అవును. పేరులోనే నిత్య కళ్యాణం ఉంది. అవును. కాబట్టి అలా జరుగుతుంది. అంతేకాని ఏ పూజ అయినా ఆరాధన భయముతో ఇది చెయ్యలేదు అనే ఒక ఆలోచనతో చెయ్యకూడదు. చేయకూడదు. అది సంపూర్ణం అవ్వదు. మనం పెట్టి చెయ్యలేదు అయ్యో ఏం జరుగుతుందంటే జరుగుద్ది అది. తోచింది సమర్పించామని అనుకుని అంతే. పెట్టుకో. ఇప్పుడు భగవంతుడు ఏమడుగుతున్నాడు? నీ మనసు చిత్తశుద్ధితో ఆ. చెయ్యండి అని అంటున్నాడు. అలా మనం చిత్తశుద్ధితో చేస్తే మన మనస్సే పుష్పం. మన ఋషులు వీళ్ళందరూ కూడా తపస్సు చేసి భగవంతుడి యొక్క ఉమ్. అనుగ్రహం పొందిన వాళ్ళు కదా! అవును. వాళ్ళు ఏ పూలతో పూజ చేశారు? అంటే అవును. వాళ్ళ సాధన వేరు. మన సాధన ఇంత కూడా అణువులో వందంత కూడా మనది ఉండదు. అవును. కాకపోతే పరిస్థితి, సందర్భాన్ని బట్టి మనం వెళ్ళాలి. ఆ. అంతేకాని ఉండి కూడా చాలా మందిని చూస్తాము. అవును. బాగా ఉంటది. ఇద్దరు పిల్లలు లక్షల్లో సంపాదిస్తారు. కానీ పొద్దున్న లేస్తేనే వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం కింద ఉచితంగా దొరికే పువ్వుల కోసం కవర్ పట్టుకొని పాకులాడుతా బజార్లంబడి ఉంటారు. తిరుగుతారు. అవును. అవసరమేముంది? నువ్వు ఆ పూలు తెచ్చి దొంగతనంగా చేసుకొచ్చి పెట్టిన పువ్వులతో నువ్వు పూజ చేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏముంది? అవును. పుణ్యం పుణ్యం వాళ్ళకెళ్ళిపోయింది. దొంగతనం యొక్క పాపం నీలో నిలబడిపోయింది. అవును. దాన్ని అనుభవించాలిగా. నీదెవరో ఒకరు బాగా ఖరీదైంది ఎవరైనా దొంగతనం చేసుకొని వెళ్ళిపోతే ఉమ్. ఏం చేస్తాం? పువ్వు పెద్ద ఖరీదేం కాదు మనకి. అవును. చాలా మందిని చూస్తాం 5 కేలేస్తారు. అవును. లేచి కిందకెళ్ళిపోయి కవర్లు పట్టుకొని. నిజమే, చాలా మందిని చూస్తాం. దట్టు కార్తీక మాసం అయితే ఇంకా ఆ దారుణంగా ఉంటుంది. అసలు ఎందుకు అంత తాపత్రయం ఎందుకు? అవును. అన్నెన్ని పువ్వులు దేవుడికి పెట్టాలని ఎక్కడైనా ఉందా? అవును. ఇంకంతే. నువ్వు కొనుక్కొనొచ్చి ఒక్కటి ఎన్నైనా పెట్టు. పెట్టొచ్చు. ఒక్కటి అవును. పెట్టు చాలు. రు- అది నీ ధనంతో నువ్వు కొనుక్కోచ్చు. లేదు నీ ఇంట్లో, నీ కాంపౌండ్‌లో నువ్వు మొక్క నీళ్లు పోసి, మనం నీళ్లు పోసి పెంచితేనే మనకు హక్కు ఒక వృక్షం మీద. అవును. ఏదైనా కానీ, ఏదైనా. అవును. ఉచితంగా ఏది కూడా తీసుకోకూడదు. ఉమ్. మనది ఒక 10 రూపాయలు పెట్టినా పర్వాలేదు గానీ, ఉచితంగా ఏది తీసుకోకూడదు. పూజలు, ఆరాధనలైతే ఇంక అస్సలు చాలా మంది ఏం చేస్తారంటే, మేము వాళ్ళిచ్చారండి ప్రసాదం అదే పెట్టాం దేవుడికి అంటారు. అవును. నువ్వు చేసిన పూజా ఫలితం వాళ్ళకిచ్చేసావు కదా! అంతే అంతే. బెల్లం ముక్క పెట్టు నీ ఇంట్లోది. స్వయంగా పెట్టాలి. మన చేతులతో చేసింది, అంతే. మన ధనంతో మనము తీసుకొచ్చింది, తయారు చేసిందే పెట్టాలి. ఉమ్. అలా చేయాలి కానీ ఇలా చెప్పారు అమ్మగారు అక్కడ పువ్వులున్నాయి, ఇక్కడ ఈ పువ్వులున్నాయి, ఇవి కావు. అవును. మందారాలవ్వచ్చు, మందారాల్లో ఎన్నో రంగులున్నాయి. అవును. అన్ని రంగుల పువ్వులు కూడా భగవదారాధనకి చాలా శ్రేష్టం. ఉహు. చాలా శ్రేయస్కరం. ఇప్పుడు మా పనామ గూడా అంటది. మా కాంపౌండ్‌లో మేము ఉన్న అపార్ట్‌మెంట్‌లో చాలా పువ్వులున్నాయమ్మా తీసుకురానా అని. ఎప్పుడు గూడా ఆ పని చెయ్యకు. నేను ఆ వృక్షానికి ఒక చెంబు నీళ్ళు కూడా పోయలేదు. పోయలేదు. అవునవును. నేను ఎవరైనా ఏదైనా ఒక క్షేత్రానికెళ్ళినా అక్కడ బిల్వ వృక్షం ఉన్నా, బిల్వం కోస్తున్నా మొదటగా చెప్తాను.